హలో వండర్ఫుల్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ రమ్య సద్రం, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. చాలా మంది నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి మేడం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీకోసమే ఈ వీడియో అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంది, షుగర్స్ ఎలివేషన్ ఉంది అని చెప్పి మీకు డాక్టర్ చెప్పగానే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. సో ఈరోజు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేది మనకి మెయిన్ మన బాడీలో ఎనర్జీ సోర్స్, అంటే మనకి కానీ బేబీకి కానీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. సో పూర్తిగా కార్బోహైడ్రేట్స్ అనేది కట్ డౌన్ చేసేయకూడదండి. కాకపోతే మనం అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసి హెల్దీ కార్బోహైడ్రేట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అవి ఏంటి అంటే, మనం బయట దొరికే జంక్ ఫుడ్ కానీ, లేకపోతే మైదాతో చేసే ఐటమ్స్ కానీ, లేకపోతే షుగర్ ఉన్న ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయన్నమాట. అలానే వైట్ రైస్, నెక్స్ట్ ఇప్పుడు వైట్ ఫ్లోర్ అంటే మైదా అనుకున్నాం కదా, అది, అలానే వైట్ షుగర్. సో ఈ మూడింటిని కూడా మీరు అవాయిడ్ చేసేయాలి. అయితే వాటి బదులుగా మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మధ్యాహ్నం వైట్ రైస్ బదులుగా మీరు బ్రౌన్ రైస్ తీసుకోవడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడము, అలానే నైట్ టైమ్ రైస్ మానేసి దాని బదులుగా హోల్ గ్రెయిన్స్తో మీరు అంటే ఆటా చేసుకొని దాంతో పుల్కాస్ లాగా చేసుకొని తీసుకోవడం అనేది మంచిది. ప్రోటీన్ సోర్సెస్ అనేవి మీరు ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ప్రోటీన్ సోర్సెస్ అంటే మీకు తెలిసినవే, మళ్ళీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, వెజిటేరియన్ సోర్సెస్. సో నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఏంటి అని అంటే మీరు ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఎగ్ యోక్ పార్ట్ తీసుకోకపోయినా పర్వాలేదు. అండ్ చికెన్ తీసుకోవచ్చు, అంటే లీన్ మీట్స్ అనమాట. చికెన్ తీసుకోవచ్చు, అలానే ఫిష్లో కూడా మీరు ట్యూనా, సాల్మన్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో అవి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మటన్ మీరు అవాయిడ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే అందులోని బ్యాడ్ ఫ్యాట్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ వెజిటేరియన్ సోర్సెస్ కనుక మీరు వచ్చినట్టయితే కీన్వా అని చెప్పేసి ఉంటుందండి. సో అందులో ఏంటి అని అంటే ఎగ్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో, అంటే ఎగ్ ఇస్ అ కంప్లీట్ ప్రోటీన్. సో అందులో అన్ని రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో అన్ని ఎమినో యాసిడ్స్ కూడా మనకి కీన్వాలో ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ వాళ్ళకి ఎగ్ యొక్క మంచి ఆల్టర్నేటివ్ వచ్చేసి కీన్వా అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో కీన్వా తీసుకోవడము, అలానే పప్పు దినుసులు, ఏ రకమైన పప్పులో అయినా ప్రోటీన్ అనేది ఉంటుంది. అలానే ఈవినింగ్ టైంలో మీరు జస్ట్ రాజ్మా కానీ, శనగలు కానీ, నెక్స్ట్ ఏంటంటే ఈ నల్ల శనగలు, కాబూలీ చెనాసు, ఇవన్నీ కూడా మీరు ఉడకబెట్టుకొని సాలడ్ లాగా చేసుకునైనా మీరు తీసుకుంటే ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. అండ్ షుగర్ లెవెల్స్ కూడా అంతగా ఎలివేషన్ ఉండదు. నెక్స్ట్ ఫ్యాట్స్ విషయానికి వస్తే కనుక మీరు తీసుకునే ఆయిల్లో మీరు జాగ్రత్త పడాలి. సో రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మంచిది కాదండి. సో రిఫైన్డ్ ఆయిల్స్ బదులుగా మీరు ఏంటంటే ఆలివ్ ఆయిల్ అనేది తీసుకోండి. కాకపోతే ఆలివ్ ఆయిల్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో దాని బదులుగా మీరు ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇప్పుడు మనకి ఏంటి, మనము ఈ చెక్క గానుగ నూనెలు అని చెప్పేసి అంటున్నాం కదండి. సో అవి మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో ఈ హీటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు, రిఫైన్మెంట్ అనేది ఉండదు అనమాట. సో జస్ట్ సీడ్స్ని ప్రెస్ చేసి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అలా తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి ఓన్లీ హెల్దీ ఫ్యాట్సే రీటైన్ అవుతాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ అనేవి అసలు అందులో ఉండవు అనమాట. సో మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది, గ్రౌండ్నట్ ఆయిల్, సెసమీ ఆయిల్, జింజరీ ఆయిల్, సో వీటిల్లో ఏ ఫ్లేవర్ మీకు నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. అది కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్తో మీరు కర్రీ చేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి మీరు అవాయిడ్ చేయాలి. అండ్ బయట మనకి దొరికే సమోసా, పకోడీ, వీటిలో రీహీటెడ్ ఆయిల్స్ అనేవి ఉంటాయండి. సో అవి తీసుకోవడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వచ్చి అస్సలు హెల్త్కి మంచిది కాదు. అలానే ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అసలే మంచిది కాదు. అండ్ మీరు షుగర్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలంటే ఫైబర్ అనేది బాగా ఉండాలి మీ ఫుడ్లో. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి మనకి ఎక్కువగా ఫైబర్, అలానే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి వస్తాయి. సో మీరు మినిమం 3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉండే వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఫ్రూట్స్లో ఏంటి అని అంటే ఎక్కువ షుగర్ శాతం ఉన్న ఫ్రూట్స్ అనేవి తీసుకోకూడదండి. అవి ఎలాంటివి అని అంటే బనానా ఒకటి అవాయిడ్ చేయాలి, సపోటా ఒకటి అవాయిడ్ చేయాలి, అలానే కస్టర్డ్ యాపిల్, సీతాఫలం, రామ్ ఫలము, సో వీటిల్లో అలానే పనసపండు. సో వీటిలో ఏంటంటే ఎక్కువగా షుగర్ శాతం అనేది ఉంటుందన్నమాట. సో డయాబెటీస్ వాళ్ళకి పనికిరాదు. ఎలాంటి ఫ్రూట్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో అని అంటే యాపిల్ ఒకటి, నెక్స్ట్ పొమోగ్రానేట్ ఒకటి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
అండ్ మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ లైక్ అవకాడోస్ కానీ, కివీస్ కానీ ఇలాగా తీసుకోవచ్చు. అయితే మోడరేట్ అమౌంట్ ఆఫ్ షుగర్ వేటిల్లో ఉంటుంది అనంటే ఆరెంజెస్ ఒకటి, గ్రేప్స్‌లో ఒకటి. సో, ఇవి మీరు రోజు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. మీరు ఒకవేళ ఏదైనా సాలడ్ తీసుకుంటున్నారనుకోండి, జస్ట్ ఇంక్లూడ్ హాఫ్ ఆఫ్ అన్ ఆరెంజ్. అలానే కొన్ని గ్రేప్స్ లైక్ ఒక 5 or 6 గ్రేప్స్ అనేవి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, అలాగా మీ పోర్షన్ సైజ్‌ననేది మీరు ఫ్రూట్స్‌లో కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు డయాబెటిస్ ఉన్నప్పుడు. అలానే వెజిటబుల్స్ విషయానికొస్తే ఏంటంటే పొటాటోస్, నెక్స్ట్ చామ దుంపలు, కంద వీటిలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అవాయిడ్ చేయండి. అలానే పీచు పదార్థం ఉండే వెజిటబుల్స్ మీరు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలంటే బీరకాయ, ఆనపకాయ, పొట్లకాయ. నెక్స్ట్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్, మష్రూమ్స్ కానీ ఇలా మీరు క్యారెట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. బీట్రూట్స్ అనేవి కొంతవరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటేనే మంచిది డయాబెటిస్ ఉన్నవాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటబుల్స్ ఏంటి అనంటే బీన్స్ కేటగిరీ. సో, బీన్స్‌లో మనకి చాలా రకాల బీన్స్ ఉంటాయి. సో, ఎటువంటి బీన్స్ అయినా మీరు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఫైబర్ కంటెంట్ వల్ల షుగర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. అండ్ షుగర్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అనంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. సో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ వాటర్ ఇంటేక్. సో, మినిమమ్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎంత ఫ్రీక్వెన్సీలో మీరు ఫుడ్ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. సో, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా కాకుండా ప్రతి 3 అవర్స్‌కి కొంచెం కొంచెంగా ప్రోటీన్ రిచ్ కార్బోహైడ్రేట్ లిమిట్ చేసుకొని తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి మీరు బయట జంక్ స్టఫ్ అంతా కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. లైక్ పిజ్జాస్ కానివ్వండి, పేస్ట్రీస్ కానివ్వండి, ఆల్ ద బేకరీ స్టఫ్ అనమాట. ఇయన్నీ కూడా మైదా, షుగర్‌తో చేస్తారు. అండ్ సాఫ్ట్ డ్రింక్స్, బయట దొరికే బిర్యానీస్. సో, ఇవన్నీ కూడా వీలైనంత వరకు డయాబెటిస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాలి. సో, అసలు ఈ డయాబెటిస్ ఉన్నవాళ్ళు సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏమవుతుంది అనంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ తీసుకున్నారనుకోండి, గ్లూకోజ్ లెవెల్ చెక్ చేసినప్పుడు ఇమీడియట్‌గా ఒక స్పైక్ ఉంటుందన్నమాట. సో, అది డైజెస్ట్ అవ్వడానికి ఇన్సులిన్ కూడా అదే మోతాదులో రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఆ ఇన్సులిన్ అండ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌కొచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఏదైనా సింపుల్ కార్బోహైడ్రేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిజ్జా తీసుకున్నారు. సో, వెంటనే మళ్ళీ ఒక ఎలివేషన్ వచ్చి, ఒక స్పైక్ వచ్చి మళ్ళీ డ్రాప్ అవుతది. మళ్ళీ స్పైక్ వచ్చి డ్రాప్ అవుతది. సో, అలా స్పైక్స్ రావడం వల్లే డయాబెటిస్ అనేది వస్తుందన్నమాట. మన బాడీలో ఎప్పుడూ కూడా అలా మరీ హెచ్చు తగ్గులు ఉండకూడదు షుగర్ లెవెల్స్‌లో. ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో, అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ వల్లే సాధ్యం కాబట్టి అవి మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. సో, ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తే వర్రీ అవ్వకండి. ఎందుకంటే మనకి అది తగ్గించుకోవడానికి డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో, స్టే హ్యాపీ అండ్ హ్యావ్ ఎ హెల్తీ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ.